ఓం మహాగణపతే నమః. మే 11 నుంచి మే 17 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము, రాహువు కూడా మీనరాశిలో సంచారము. అయితే రవి మేషరాశిలో మే 13 వరకు ఉంటాడు. ఆ తర్వాత మనకి వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే 14 వరకు మనకి వృషభ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు. ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కూడా కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు 13 వరకు మేషరాశిలో ఉంటాడు, తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో 14 వరకు ఉంటాడు, మే 14 వరకు. తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము. ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తాడు. తుల, వృశ్చిక, అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఆదివారము, సోమవారం కనుక చూసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఆనందము, సంతోషం అనేది ఈ 2 రోజుల్లో ఉంటుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి చక్కటి ఫలితాలు అనేవి మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు ఆదివారం, సోమవారం అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి. ముఖ్యంగా వృత్తిలో అనుకూలత ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు, పని చేసే చోట చక్కగా ఉంటుంది, మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజులలో కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. ఇక మంగళవారము, బుధవారం కనుక చూసుకున్నట్టయితే ఈ మంగళవారము, బుధవారము కాస్త మానసికంగా చింత, చికాకు, ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మేషరాశి వారికి ఈ మంగళవారము, బుధవారం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా మనస్పర్ధలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మొక్కాల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉండేటటువంటి అవకాశాలు మనకు మంగళవారము, బుధవారము ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మేషరాశి వారికి 2 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు కనుక మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు దైవ దర్శనాలు ఉంటాయి, పనులు కాస్త నెమ్మదిగా ఉంటాయి. అయితే తండ్రి గారితో కానీ లేదా సంతానంతో కానీ కాస్త గొడవలు మీకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా చారిటీ వర్క్స్ ఏదైనా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రు భయం ఉంటుంది, డైజెషన్ సమస్యలు ఉంటాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం, సోమవారం చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు, మంగళవారం, బుధవారము కాస్త ఇంట్లో చికాకు, చింత ఉండే అవకాశాలు, అదేవిధంగా గురువారము, శుక్రవారము, శనివారము ముఖ్యంగా దైవ దర్శనాలు ఉంటాయి, ఈ ఆలయ సందర్శనాలు ఉంటాయి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా ఈ వారంలో ఏదైతే మేషరాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో, ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.